సార్ 'రష్మిక మందన' గురించి ఒక న్యూస్ వస్తుంది. ప్రాణహాని ఉందని. అండ్ అలాగే ఆవిడకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. హ్మ్. అసలు ఏంటి ఆవిడ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఆవిడకెందుకు ప్రాణహాని? ప్రాణహాని అనేది ఇది డిస్కషన్ అంతా కూడా మన తెలుగుకి సంబంధించింది కాదు. హ్మ్. అది కర్ణాటకకు సంబంధించిన ఇష్యూ అమ్మ. లాస్ట్ టైం కూడా మనం ఒకటి మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఫైర్ అయ్యారు. రష్మికకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్పి మాట్లాడారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. రవి అని చెప్పేసి. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రష్మిక చుట్టూ కూడా కర్ణాటకలో రాజకీయాలు తిరుగుతున్నాయి. ఓహ్! రష్మిక నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి తను అటెండ్ అవ్వలేదని కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ప్రెస్ ముందు మాట్లాడాడు. దాని తర్వాత డిప్యూటీ సీఎం కూడా మాట్లాడటం జరిగింది. ఈ సినిమా వాళ్ళకి నట్లు బోల్ట్లు స్క్రూలు ఏది బిగించాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. దాని తర్వాత కర్ణాటక గవర్నమెంట్ కొంచెం ఒక అడుగు ముందుకేసి అక్కడ సినిమా రేట్ల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్ల్లో ₹200 టికెట్ రేట్ను పరిమితం చేస్తూ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. దానిపైన సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం కూడా ముభావగా ఉందన్నమాట. ఈ ₹200 టికెట్ గతంలో మనం వీకెండ్స్లో కర్ణాటకలో సినిమా టికెట్ల పెంపుకి వెసులుబాటు ఉండేది. మల్టీప్లెక్స్లో ఒక్కొక్క మల్టీప్లెక్స్లో ₹1000 వరకు టికెట్ రేట్ అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మొత్తం అంతా మల్టీప్లెక్స్లో ఓన్లీ ₹200 కర్ణాటక గవర్నమెంట్ పరిమితం చేస్తూ జీవో తీసుకొచ్చింది. ఓకే. అది కాకుండా ఇప్పుడు రష్మిక చుట్టూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక అడపదడప అవకాశం దొరికినప్పుడల్లా రష్మిక పేరు మీద తీసుకొచ్చి తెర మీదకి మాట్లాడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో ఒక కమ్యూనిటీ ఉంది. కొడవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎన్వి నాచప్ప అనే వ్యక్తి ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లేఖ రాశాడు. రష్మికకి ప్రాణహాని ఉంది, రష్మికకి సెంట్రల్ బలగాలతో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి, తను ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది, ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్లో తనకి ఇమేజ్ ఉంది, తన మీద కుట్ర జరుగుతుంది, తన యొక్క ప్రాణానికి అపాయం ఉందని చెప్పేసి అతను లేఖ రాయటం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ హోంశాఖ కూడా ఆయన లేఖ రాయటం జరిగింది. ఈ కొడవ కమ్యూనిటీ అనేది అక్కడ రష్మిక ఏదైతే తను ఉందో ఆ కమ్యూనిటీ రష్మిక కూడా ఆ కమ్యూనిటీ చెందిన వ్యక్తే. సో ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. మొన్న 2-3 రోజుల నుంచి కూడా కొడవ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నారో అలాంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా తీసి మాట్లాడటం, బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అక్కడ బహాటంగా మీడియా గురించి మాట్లాడటం అనేది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. బట్ ఇక్కడ రాజకీయాలు అనేవి ఒకవేళ వాళ్ళు సొంతంగా వచ్చి కొడవ కమ్యూనిటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారా, లేఖలు రాశారా, లేకపోతే దీని చుట్టూ ఏమైనా రాజకీయాలు పులుముకుంటున్నాయి అనేది మనకి వేసి చూడాలి. మనం రష్మిక అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా స్పందించలేదు. కర్ణాటక సంబంధించిన చాలామంది ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ అన్నీ కూడా కట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు కాంతారా టైంలో తను మాట్లాడింది, కాంతారా నేషనల్ వైడ్గా బిగ్ హిట్ అయిన తర్వాత కూడా 2-3 వారాల తర్వాత కాంతారా చూశారనే క్వశ్చన్ వస్తే నాకు టైం లేదు, నేను చూడలేదని తను మాట్లాడటం, దాన్ని తప్పుపడుతూ ట్రోల్స్ చేస్తున్నారు ఇప్పుడు వీడియోలు కట్ చేసి. దాని తర్వాత ఇంకొకటి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మీరు హైదరాబాద్ నుంచి వచ్చాను లేకపోతే తెలంగాణను ఆంధ్రాను అన్నట్టుగా తను క్లెయిమ్ చేసుకుంది, కర్ణాటక గురించి మాట్లాడలేదు, కర్ణాటక సినిమాల గురించి మాట్లాడటం ఇష్టపడలేదు అనే ధోరణిలో ఆమె పైన విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. బట్ ఈ కర్ణాటకలో రీసెంట్గా జరిగిన గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు మాట్లాడిన దానిపైన రష్మిక అయితే ఒక పోస్ట్ లేదు, ఎక్కడా కూడా తన రియాక్షన్ లేదు. ప్రస్తుతం తను వరుస ప్రాజెక్టులతో ఉంది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో ఒక సినిమా చేస్తుంది, అది రిలీజ్కి వస్తుంది. బట్ బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్ నటించినటువంటి సినిమాకి సంబంధించి కూడా కొంత ట్రోలింగ్ అయితే ఎదుర్కొంటున్నారు. వరుస హిట్లు అయితే 3 బ్లాక్ బాస్టర్లతో ఉన్నాయి పాన్ ఇండియా సినిమాలు. అదే వరవడిలో ఈ సినిమా కూడా హిట్ అయిద్దా అన్న టాపిక్లో ఇంకొక యాంగిల్లో డిస్కషన్ నడుస్తుంది. బట్ ఇప్పుడు ఈ లేఖ రాయటం ఏదైతే ఉందో అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కర్ణాటక రాజకీయాల చుట్టూ తిరుగుతుందన్నమాట. మిగతా సినిమా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అక్కడ ఈ సినిమా టికెట్ల రేట్లు ఏదైతే 200కు పరిమితం చేశారో దానికి అక్కడ కర్ణాటక ఫిల్మ్ ఛాంబరు యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే దానికి సంబంధించి ఏమన్నా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా, గవర్నమెంట్ పైన ఫైట్ చేస్తుందా అనేది మనం వెయిట్ చూడాలి. ప్రస్తుతం మనం గవర్నమెంట్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అడపదడప చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పేసి 2-3 నెలలు అయితే టాపిక్ నడిచింది మన దగ్గర. అది సాల్వ్ అయిందని మనం అనుకుంటున్నాం. బట్ ఎంతవరకు సాల్వ్ అయింది ఏంటనేది ఇంటర్నల్గా చాలా విషయాలు డిస్కషన్స్ అవుతున్నాయి.
మొన్న దిల్ రాజు గారు మాట్లాడటం కూడా, ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు గారు మాట్లాడుతూ కూడా పైరసీ సంబంధించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో మాకు ఎవరు కలిసి రావట్లేదు అనే ధోరణిలో ఆయన మాట్లాడారు. ఈ రోజు నా ఫ్రైడే వస్తే ఆ నొప్పి నాకు తెలుస్తుంది, నా సినిమా ఉన్నప్పుడు. ఇంకొక సినిమా ఉన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ తెలుస్తుంది. బట్ మాకు యూనిటీ లేదు అనేది ఆయన మాట్లాడిన సందర్భం. అయినప్పటికీ ఎఫ్డిసి చైర్మన్గా నేను ఇనిషియేటివ్ తీసుకుంటానని నేను మాట్లాడారు. బట్ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలు ఎప్పుడు కూడా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారీలో సినిమా ఇండస్ట్రీలోకి రాజకీయాలు చొచ్చుకొచ్చి రాజకీయాలు ప్లస్ సినిమా ఇండస్ట్రీ అన్నీ మిక్సప్ అయిపోయి ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తున్నాయి అనేది కొంత నడుస్తున్నటువంటి డిస్కషన్. దీంట్లో భాగంగానే రష్మికకి ప్రాణహాని ఉంది, సెంట్రల్ బలగాలతో రక్షణ కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మనం బాలీవుడ్లో చూసాము, కంగనా రనౌత్ అవుతుంది, తనకి ఆల్రెడీ సెంట్రల్ సెక్యూరిటీ ఉంది. తర్వాత కొంతమంది సినిమా వాళ్ళు మొన్న ఈ మధ్య సల్మాన్ ఖాన్కి థ్రెట్స్ వచ్చినప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఇవ్వడం జరిగింది. షారూఖ్ ఖాన్కి సంబంధించి కొంత కూడా డిస్కషన్ నడుస్తుంది. ఇలా సినిమా వాళ్ళకి సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి డెసిషన్లు తీసుకుంటారు ఏంటి అనేది ఇప్పుడు ఈ లెటర్కి స్పందిస్తుందా గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనం చూడాలి. స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. రష్మిక ఆల్రెడీ కర్ణాటకలో ఉంటుందా, కర్ణాటక నుంచి ముంబై కానీ హైదరాబాద్ కానీ షిఫ్ట్ అయిందా అనేది, హైదరాబాద్ ఎక్కువ ముంబై తిరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. కర్ణాటకలో అయితే ఎక్కువ ఉండట్లేదు అనేది మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక గవర్నమెంట్ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుంది, చాలా అంశాలు ఉన్నాయి. బట్ ఆ లేఖ ఏదైతే బయటకు వచ్చిందో అది వచ్చిన దగ్గర నుంచి ఈ టాపిక్ అయితే రన్ అవుతుంది.